ఓం శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 20వ అధ్యాయము పురంజేయుడు దురాచారుడగుట గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనక మహారాజా చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలయునని కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యము అందుకను విశేషము కలవా అను సంచయము కూడా కలుగుచున్నది. నా సంచయము నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతజ్ఞులుగా చేయుడని ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగమొకటి కలదు. దానిని వివరించెదరు, ఆలకించుమని ఆ కథ విధానము ఇట్లు వివరించిరి. పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మహత్యమును నీకు అమూలగమున తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంత, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యము నీకు అమూలగముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంత అత్రి మహర్ముని, కుంభసంభవ, నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమనుగుచ్చే ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమగు మాసము, వేదములతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటి అగు సంపద లేదు. అట్లచే శ్రీమన్నారాయణ కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసము నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయం ముందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజేయుడు సూర్యవంశపు రాజు అయోధ్య నగరమునకు రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషేకుడై న్యాయముగా రాజ్యపాలన చేసును. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాచేతును, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణు మాన్యములు లాక్కొని పరమలోభి అయి చోరులను జరచేసి వారిచే దొంగతనము దోపిడీలు చేయించుచు దొంగల కల్లా గొట్టుకొని వచ్చిన ధనమును సగవాటా తీసుకొనుచు ప్రజలను బితాహిల్ను చేయిచుండెను. ఇట్లు కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించును. ఈ వార్త కాంబాజరాజుని నాయకునిగా చేసి రథ గజ తురగ పదాతి సైన్య బల నివృతులైల హస్య మార్గమును వెంట వచ్చి అయోధ్య నగరమునకు ముట్టడెంపించి నలువైపులా శిబిరములను నిర్మించి నగరమును దుర్గము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమున ముట్టడించిన సంగతి చారుల వల్ల తెలుసుకొనిన పురంజేయుడు తాను కూడా సర్వ సన్నుదుడై ఉండెను. అయినను మొదటి అక్షము వారిది కబలానితులుగా ఉండుట, తాను బలహీనుడిగా ఉండిటయు విచారించి ఏమాత్రము భృతి చెందక శాస్త్ర సమన్విత యోధ రాధమొక్కటి సైన్యాధిపతులను పూర్వకల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్యుడై వారిని ఎదుర్కొనటకు బేరీ మోగించి సింహనాదము గావించుచు మేఘములను గర్జించినట్లు హంకరించి శత్రు సైన్యములు పైబడెను. ఇట్లు స్కాంద పురాణ తరంగా వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి ఇంసాధ్యము 20వ అధ్యాయము పారాయణం సమాప్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.